ఈ రోజున విజయవాడ హోటల్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ముఖ్యంగా గ్యాస్ కొరత మీద, కమర్షియల్ గ్యాస్ కొరత మీద ఈరోజు మేము సమావేశం అవడం జరిగింది విజయవాడ అసోసియేషన్ ఆఫీస్లో. దీని మీద మేము అంటే ఈ గ్యాస్ కొరతని అధిగమించడానికి, రెస్టారెంట్లకి ఇబ్బంది లేకుండా చేయడానికి ఏం చేయాలనే దాని మీద కొన్ని నిర్ణయాలు మేము తీసుకున్నాం. ఆ నిర్ణయాలను మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను. అంటే కొన్ని ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. కొన్ని మేము అసోసియేషన్ సభ్యులుగా మా ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ద్వారా కొన్ని తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా కొన్ని ఉన్నాయి. మేము ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ కూడా మేము విజయవాడ అసోసియేషన్ నుంచి మేము కొన్ని ప్రతిపాదనలు మేము ఇస్తున్నాం. వాటిలో ముఖ్యంగా ఏంటంటే మనకి గ్యాస్ వినియోగం, ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ వినియోగం ఎంతో కొంత తగ్గించుకుంటేనే కొంత ఇప్పుడు ఈ కొరతను అనేదాన్ని అధిగమించగలం. ఎందుకంటే సప్లైలో కొరత ఉంది కాబట్టి మనం వినియోగంలో కూడా ఎంతో కొంత మనం తగ్గించి వినియోగించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందువల్ల మేము ఆ వినియోగం తగ్గడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ మేము స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ వ్యాపారాలు ఉన్నాయి. ఈ ఆన్లైన్ వ్యాపారాల్లో విపరీతమైన డిస్కౌంట్లు ఇచ్చి అంటే ఆ డిస్కౌంట్లు ప్రతి రెస్టారెంట్ నష్టపోయే విధమైన డిస్కౌంట్లు ఇచ్చి కొంత వ్యాపారాన్ని, అంటే లేని వ్యాపారాన్ని కూడా వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. మొదట విడతగా మేము ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్కి కానీ మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెస్టారెంట్ యజమానులందరికీ మా విజయవాడ అసోసియేషన్ ద్వారా చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఫస్ట్ విడతగా మొదట మొత్తం డిస్కౌంట్ అనేదాన్ని అసలు పూర్తిగా కట్ చేయటం. దానివల్ల ఏంటంటే కొంత ఆర్డర్లు తగ్గిపోతాయి. దాని ద్వారా ఒక 10% వ్యాపారం తగ్గడానికి అవకాశం ఉంది. దాని తగ్గడం వల్ల మన గ్యాస్ వినియోగం కూడా అంతే విధంగా సేవ్ అవుతుంది. మేము తర్వాత రెండో స్టెప్ మా చర్య ఎలా ఉంటుందంటే, మేము పూర్తిగా అసలు స్విగ్గీ, జొమాటోని ఆపేయటం, ఆన్లైన్ వ్యాపారాన్ని పూర్తిగా బంద్ చేయటం. బంద్ చేస్తే దానివల్ల ఆల్మోస్ట్ మీకు 25 to 30% వ్యాపారం మాకు అంటే రెస్టారెంట్ వ్యాపారాలు తగ్గుతుంది. దానివల్ల కమర్షియల్ గ్యాస్ వినియోగం తగ్గుతుంది. మూడో విడతగా అంటే ప్రతి 2-3 రోజులకి మేము దీన్ని సమావేశం అయ్యి స్టెప్ బై స్టెప్ చర్యలు తీసుకోవాలని అనుకున్నాము. మూడో విడతగా ఏంటంటే ప్రతి సోమవారం రెస్టారెంట్లన్నీ పూర్తిగా మూసేయండి. కంప్లీట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం నాడు రెస్టారెంట్లన్నింటినీ మూసివేయడం. అంటే ఇక అసలు ఏ రకమైన కన్జంప్షన్కి అవకాశం లేకుండా వీక్లీ ఒక హాలిడే ప్రకటిస్తే మనం అంటే కొంత వినియోగాన్ని సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. ఒక 15%, 20% వినియోగాన్ని మనం సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. ఇంకోటి ప్రభుత్వం పరంగా మేము కోరుకుంటుంది ఏంటంటే, ప్రభుత్వ పరంగా ఏ రకమైన సప్లైలో కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము దీన్ని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తా బ్లాక్ మార్కెట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ బ్లాక్ మార్కెటింగ్కి అవకాశం లేకుండా పూర్తిగా సరైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాం. అట్లాగే సప్లై కూడా వీలైనంత వరకు ప్రతి ఒక్క రెస్టారెంట్ యజమానికి, అది స్ట్రీట్ ఫుడ్ అవనివ్వండి, రెస్టారెంట్ యజమాని కానివ్వండి, ఎవరైనా సరే కమర్షియల్ గ్యాస్ వాడే ప్రతి వాళ్ళకి వీలైనంత వరకు సప్లై కొరత లేకుండా చూడమని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.